2027 బ్యాచ్ యొక్క ఇంగ్లీష్ సబ్జెక్ట్లో థర్డ్ లెసన్లో వచ్చిన ఒక పోయం గురించి డిస్కస్ చేయబోతున్నాం అన్నమాట. సో ఈ పోయం నేమ్ వచ్చేసరికి హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్. వైల్డ్ యానిమల్స్ అంటే ఏంటి? లయన్, టైగర్ అంటే ఏవి ఫారెస్ట్లో ఉంటాయో వాటిని మనం పెంచుకోలేం, మనం పెట్ యానిమల్స్లో పెంచుకోలేం, అవే కదా వైల్డ్ యానిమల్స్. అయితే మనకి ఈ పోయంలో ఏం చెప్పాలనుకుంటున్నారంటే, ఇందులో పోయం రాసిన వాళ్ళు పోయెట్ ఏం చెప్పాలనుకుంటున్నారంటే మనకి వైల్డ్ యానిమల్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. మీరే కనుక ఒకవేళ ఫారెస్ట్కి వెళ్ళారు, ఇంకెక్కడికి వెళ్ళారు, అప్పుడు ఆ టైంలో ఫారెస్ట్ కానీ జూ కానీ వెళ్ళినప్పుడు మీరు ఎలా వాటిని ఐడెంటిఫై చేయాలి, వాటిని ఐడెంటిఫై చేయడం వల్ల మీరు వాటి నుండి తప్పించుకోగలరని సో ఆ కాన్సెప్ట్ మీద ఈ పోయం అనేది చెప్పడం జరిగింది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి నేను మీకు ఒకసారి చదివి వినిపిస్తాను, ఆఫ్టర్ దట్ దాన్ని ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇఫ్ యూ ఎవర్ గో బై ఛాన్స్ టు జంగిల్స్ ఇన్ ద ఈస్ట్ అండ్ ఇఫ్ there should to you at once a large and tawny beast, if he roars at you has yours dine, you'll know it is the Asian lion. Or if sometime when roaming round a noble wild beast greets you with black stripes on a yellow ground, just notice if he eats you. This simple rule may help you to learn the Bengal tiger is different. If strolling forth a beast you view, whose hide with spots is peppered, as soon as he has leapt on you, you'll know it is the leopard. 'Twill do not good to roar with pain, he'll only lip and lip again. Next. So ఇది పేజ్ 1 అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని మీనింగ్ నేర్చుకొని నెక్స్ట్ ఇంకా కంటిన్యూ చేద్దాం మన పోయంని. సో అది పోయం ఎవరు రాశారంటే క్యారోలిన్ వెల్స్ అనే వాళ్ళు రాశారనమాట. సో అంటే ఏం చెప్తున్నారంటే వేస్ టు ఐడెంటిఫై ద వైల్డ్ యానిమల్స్ని ఎలా ఐడెంటిఫై చేయాలి. సో ఇది ఒక అమ్మాయి అనమాట. సో పోయిటర్స్ వచ్చేసరికి మనకి ఏం ఇంట్రడ్యూస్ చేస్తున్నారంటే వైల్డ్ యానిమల్స్ రీడర్తో మనం చదివే వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఒకవేళ మీరు అంటే మీరే ఉన్నారు, ఒకవేళ మీకు జంగిల్కి జంగిల్కి ఈస్ట్ సైడ్ వెళ్ళారు అంటే ఏషియా ఈస్ట్ ఏషియా అక్కడ చాలా వైల్డ్ యానిమల్స్ అన్నింటినీ మీరు కనిపెట్టాలంటే ఈస్ట్ ఏషియాలో మంచి అక్కడే ఎక్కువ అన్ని లైన్స్ ఉంటాయని చెప్తున్నారు, అన్ని వైల్డ్ యానిమల్స్ ఉంటాయి. సో అక్కడికి వెళ్ళారు. వెళ్తే పోయిటర్స్ దీన్ని ఎలా స్టార్ట్ చేశారంటే బివేర్ ఆఫ్ వైల్డ్ యానిమల్స్తో జాగ్రత్తగా ఉండాలి. ఎప్పుడు కూడా వైల్డ్ యానిమల్స్ అంటే ఏంటి? పెట్, డొమెస్టిక్ యానిమల్స్, వైల్డ్ యానిమల్స్. ఎందుకు ఇలా కేటగరైజ్ చేశారు? వైల్డ్ యానిమల్స్ నుండి మనకి హామ్ ఉంది మనం దాని నుండి జాగ్రత్తగా ఉండాలి, లేదంటే మనకి తినేస్తుంది అది. బట్ డొమెస్టిక్ యానిమల్స్ అలాంటివి కదా, మంచివే. బట్ ఇప్పుడు అవి కూడా కొంచెం వైల్డ్గా అవుతున్నాయి అనుకోండి. అయితే ఎలా వాటిని ఐడెంటిఫై చేయాలి? వాటిని ఐడెంటిఫై చేస్తేనే కదా దాని నుండి మీరు ఎలా తప్పించుకోవాలో తెలుస్తుంది. సో ఎలా ఐడెంటిఫై చేయాలి? బై లుకింగ్, దాన్ని చూడగానే మీరు ఐడెంటిఫై చేసేయాలి అని చెప్తున్నారు. సో ఫస్ట్ స్టాంజాలో వచ్చేసరికి ఏషియన్ లైన్ గురించి మాట్లాడుతున్నారు. ఏషియన్లో అంటే ఏషియన్ లైన్. సో ఏషియన్ లైన్ ఎలా ఉంటుందంటే పెద్దగా ఆరెంజ్ బ్రౌన్ కలర్డ్ యానిమల్. చూడండి ఇక్కడ ఇమేజ్లో మనకి ఇచ్చాడు, కలర్ ఇవ్వలేదు కానీ ఈ ఇమేజ్ ఇచ్చాడు కానీ. సో అయితే ఈ యొక్క యానిమల్ అరుస్తుందండి, ఈ యానిమల్ అరగానే మీరు చచ్చిపోతారు. సో అలాంటిది అంత మంచి సౌండ్, అంత భయంకరమైన సౌండ్ ఉంటుందంట. దాని గర్జనకే మనకు భయపడి ఆ భయంతో చనిపోతామంట. సో అలాంటి ఆ భయాన్నే ఉండేదాన్ని ఏషియన్ లయన్ అని డిస్క్రైబ్ చేశారనమాట. లయన్ని ఎలా ఐడెంటిఫై చేయాలంటే దాన్ని గర్జన పెట్టి ఆ సౌండ్కి మనం సగం చచ్చిపోతామని చెప్తున్నారనమాట ఫస్ట్ స్టాంజాలో. సెకండ్ స్టాంజాలోకి వచ్చేసరికి ఏం చెప్తున్నారంటే పోయిటర్స్ మనకి రాయల్ యానిమల్ని డిస్క్రైబ్ చేస్తున్నారనమాట. ఆ రాయల్ యానిమల్ ఇంకేదో కాదు, ఎలా ఉంటుందంటే బ్లాక్ స్ట్రైప్స్ ఒక ఎల్లో స్కిన్ మీద చూసినట్లయితే ఇక్కడ ఎల్లో స్కిన్ ఉంది, ఎల్లో స్కిన్ మీద బ్లాక్ కలర్ స్ట్రైప్స్ ఉంటాయి, దాన్నే టైగర్ అంటాము. అదే టైగర్. సో ఎప్పుడైతే మన ఇలా చెప్తుందో బీస్ట్ అనేది మిమ్మల్ని ఇలా మనం చూడగానే మనం వచ్చి తినేస్తుంది. సో మనం తినేయడం ఆ బీస్ట్ అనేది తినేస్తూ స్టార్ట్ చేస్తుందో తినేయడం, అదే బెంగాల్ టైగర్. నార్మల్ టైగర్ అది బెంగాల్ టైగర్ అని చెప్తున్నారనమాట. ఇలా మన టైగర్ని డిస్క్రైబ్ చేశారు. టైగరే కదా మన నేషనల్ యానిమల్ ఇండియాకి. సో నెక్స్ట్ థర్డ్ స్టాంజాలోకి వచ్చేసరికి పోయిటర్స్ లిపార్డ్ దగ్గరికి వెళ్ళారు. లిపార్డ్ గురించి చెప్తున్నారు అనమాట. ఏం చెప్తున్నారు? లిపార్డ్కి దాని స్కిన్ మీద స్పాట్స్ లాగా ఉంటుందంట. ఇక్కడ స్పాట్స్. టైగర్ వచ్చేసరికి స్ట్రైప్స్ అంటే గీత లైన్స్ లాగా ఉంటుంది.
ఇక్కడ వచ్చేసి స్పాట్స్ అంటే డాట్ సర్కిల్స్ లాగా ఉంటుందన్నమాట. సో స్పాట్స్ అనేవి ఉంటాయి ఎక్కడ లిపాడ్ మీద ఉంటుంది. సో యానిమల్ అనేది లిపాడ్ అని తెలిసిపోతుంది, అది మన మీదకి వచ్చి పడిపోతుందంట. మనం దాన్ని చూడగానే వెంటనే ఇంకా మనకి ఏడిసిన హెల్ప్ కోసం అడిగినా నో యూజ్ అంట. కాపాడండి కాపాడండి అని అరిసినా ఏడ్చినా ఇంకా నో యూజ్ అంట. వెంటనే చూడగానే మన మీదకి వచ్చేస్తుంది, ఇంకా మనల్ని వదలదంట, మన మీద పట్టి తినేస్తుంది అని చెప్తున్నారు. ఇలా మనం లిపాడ్ని ఐడెంటిఫై చేయాలంట. నెక్స్ట్ స్ట్రాంజాలో ఎవరి గురించి చెప్పారు చూద్దాం, ఇంకే యానిమల్లో చెప్పారు. ఓకే, నెక్స్ట్ స్ట్రాంజాలో వచ్చేసరికి ఇఫ్ వెన్ యూ ఆర్ వాకింగ్ అరౌండ్ యువర్ యాడ్ యూ మీట్ అ క్రియేచర్ దేర్ who hugs you very very hard, be sure it is a bear. If you have any doubts, I guess he will give you just one more case. అయితే ఏం చెప్తున్నారంటే నెక్స్ట్ స్టాండర్డ్ వచ్చేసరికి బియర్ గురించి చెప్తున్నారు. బియర్ అంటే ఎలుగుబంటి. ఒకవేళ మీరు ఇలాగా మీరు వాకింగ్ చేసుకుంటూ మీ యార్డ్కి వెళ్ళారంటే సంథింగ్ బయటకు వెళ్ళారు. సో ఆ బయటకు వెళ్ళగానే వెంటనే ఒక క్రియేచర్ వచ్చింది, పెద్దగా ఉంది. ఆ క్రియేచర్ వచ్చి మనకి గట్టిగా చాలా 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 గట్టిగా హక్ చేసుకుందని చెప్తున్నారు. సో అలా హక్ చేసుకుందంటే ఇంక డౌట్ అక్కర్లేదు మీకు, అది ఎవరో కాదు బియరే. అది అంటే లవ్తో సింబలైజ్ లవ్తో ప్రేమతో అలా హక్ చేసుకుందన్నమాట. అది ఇంకో హక్ ఇవ్వడం కూడా రెడీగానే ఉంటుంది. మీరు రెండోసారి కూడా హక్ చేసుకున్నా ఇంకోసారి కేర్ ఏమన్నా ఇస్తుంది అని చెప్తుండే. కాకపోతే బియర్ హక్ చేసుకుంటే డెడ్లీగా ఉంటుంది, చాలా గట్టిగా, చాలా ఏంటి బలవంతుడు స్ట్రెంతే కదా బియర్. సో అది హక్ చేసుకోగానే మన ప్రాణం అక్కడ పోయినట్టు అంత గట్టి హక్ ఇస్తుంది అనమాట. సో అని చెప్తున్నారు బియర్ గురించి స్ట్రాంజాలో. నెక్స్ట్ స్ట్రాంజాలోకి వచ్చేసరికి థాట్ టు డిస్టింగ్విష్డ్ బీస్ట్ ఆఫ్ ప్రే in a wise might nonplus the crocodile you always may tell from the hyena thus, hyenas come with merry smiles but if they weep they are crocodiles. సో నెక్స్ట్ వచ్చేసరికి బియర్డ్ కదా మనకు దేని గురించి చెప్పారంటే పోయిటస్ ఒక హార్డ్ ఇన్ఎక్స్పీరియన్స్డ్ పర్సన్ ఉన్నాడు. సో చాలా కష్టం అంట క్రూయల్టీ యానిమల్స్ జెంటిల్ యానిమల్స్కి డిఫరెన్స్ చెప్పడం అంటే చాలా కష్టం అంట. అందుకు ఆమె ఏం చెప్పింది, ఒక డిఫరెన్స్ అనేది చెప్పిందంట. హైనా ఫర్ ఎగ్జాంపుల్ హైనా క్రోకోడైల్ ఉన్నాయి, మీరు ఆమె చెప్పిన అడ్వైజెస్ ఫాలో అయితే మీరు ఈజీగా కనిపెట్టేయచ్చు. హైనాస్కి ఎప్పుడు కూడా అంటే స్మైలింగ్ ఫేస్ ఉంటుందట, నవ్వుతూ ఉంటుందట స్మైలింగ్ ఫేస్ అట హైనాస్. సో హైనాస్ మీకు ఒకవేళ తెలియకపోతే ది లయన్ కింగ్ మూవీలో కూడా ఉంటాయి హైనాస్. సో అవి స్మైల్ చేస్తూ స్మైలీ ఫేస్తో ఉంటాయంట. సో ఇక్కడ ఇమేజ్ కూడా ఇచ్చాడు లెఫ్ట్ సైడ్, స్మైలీ ఫేస్తో ఉంటాయంట. క్రోకోడైల్స్ కంట్లో ఎప్పుడు కూడా వాటర్ అనేది ఉంటుందట. క్రోకోడైల్స్ కంట్లో ఎప్పుడు వాటర్ అనేది ఉంటుందంట. సో ఇది మనం చూసేసరికి అవి మనల్ని చంపేస్తాయి అని చెప్తున్నారు. ఇది వీటికి రెండింటికి డిఫరెన్స్ అట. సో ఆ డిఫరెన్స్ తెలుసుకోవడం చాలా కష్టం అంట. బట్ ఈవిడ ఇచ్చిన అడ్వైస్ ఫాలో అయితే చాలా ఈజీ అంటారు. నెక్స్ట్ లాస్ట్ స్ట్రాంజాలకు వచ్చేసరికి ఏం చెప్పారంటే ది ట్రూ కెమిలియన్ ఈజ్ స్మాల్ a lizard sort of thing. He has not any ears at all and not a single wing. If there is nothing on the tree, it is the chameleon you see. సో ఇప్పుడు ఫైనల్ స్ట్రాంజాలకు వచ్చేసరికి ఆమె మనకు కెమిలియన్ ఇంట్రడ్యూస్ చేస్తుంది అనమాట. కెమిలియన్ అంటే చిన్న లిజర్డ్ లాగా ఉంటుందంట. స్మాల్ లిజర్డ్ అంటే బల్లి. సో కాకపోతే దానికి చెవులు ఉండవు, రెక్కలు ఉండవు, అయినా సరే దానికి ఒక ఎబిలిటీ ఉంటుందట. ఎబిలిటీ ఏంటంటే ఒక పవర్స్ ఉంటాయి. ఒక సూపర్ హీరో ఉన్నట్టు పవర్. ఏ పవర్? కెమఫ్లాగ్ అంటే ఇన్విజిబుల్ అవ్వగలదు, మాయమైపోగలదు. కలర్ని అంటే ఇప్పుడు చెట్టు మీద ఉంటే చెట్టు కలర్లో, ఆకు మీద ఉంటే ఆకు కలర్లో, గోడ మీద ఉంటే ఆ కలర్లోకి దాని కలర్ని చేంజ్ చేసుకోగలదు. సో అలా చేసుకోవడం వల్ల ఏంటి, అది హైడ్ అయిపోగలదు అని చెప్తున్నారు. సో డిపెండింగ్ ఆన్ సరౌండింగ్ మీద డిపెండ్ అయ్యి అది కలర్ చేంజ్ చేసేయగలదంట. ఒక నింజా లాగా. నింజా చూస్తారు మీరు, నింజా మూవ్స్లో ఒకటి చూస్తే అలాగే హైడ్ అయిపోతారు, కలర్స్ తగ్గట్టుగా మారిపోతారు. సో అలాంటి ఆ పవర్ని కెమఫ్లాగ్ అంటామన్నమాట. సో పోయిట్ అనేది చెప్పారు, మీకు ఒకవేళ చెట్టు మీద ఏ క్రియేచర్ కనిపించలేదు, ఒక్కటి కూడా లేదు అంటే అక్కడ డెఫినెట్గా అక్కడ కెమేలియన్ ఉంది. అది మిమ్మల్ని చూస్తుంది, అది మీకు కనిపించదు. ఎందుకు? అది ఇన్విజిబుల్గా ఉంది కాబట్టి, అంటే మాయమైపోయింది కాబట్టి మీకు కనిపించదు. బట్ అది మిమ్మల్ని చూస్తూ ఉంటుంది. ఆ కంపల్సరీ ఆ చెట్టు మీద కెమిలియన్ ఉంది అని చెప్తున్నాను. ఇది పోయం అనమాట. హౌ టు టెల్ వైల్డ్ యానిమల్స్ అనేది పోయం అనమాట. చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్గా. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం ఇందులో ఇంకో పోయం కూడా ఉంది. ఆ పోయం గురించి నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేయబోతున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి యూస్ఫుల్ అనుకుంటే షేర్ చేయండి. ఇలాంటి మరికొన్ని వీడియోస్ మీకు కావాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్.
ఫర్ వాచింగ్.